చూడండి, ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మేము ఇంకా బరిసినోక ఉప్మా చేసుకుంటున్నామండి. ఈరోజు చూడండి, వాటికి కావాల్సిన సామగ్రిలు అండి. బరిసినోక అండి, అది గ్లాసులు నొక్కకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. అవి కావాల్సిన సామగ్రిలు చూడండి: టమాటా, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, పోపు దినుసులు అండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి, అల్లం ముక్కలండి. బాగా నూనె ప్యాన్ పెట్టామండి, నూనె వేస్తాము. పోపులండి, ఇది ఆవాలు, మినపప్పు, శనగపప్పులండి. ఇది ఇప్పుడు అల్లం ముక్కలండి, అవి కరివేపాకు అండి, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ. ఎర్రగానే కావాల్సినంత వాటర్, 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు చాలు. మరి ఊడిపోయినట్టు ఉండదు, అయిపోతుంది. ఉప్పు అండి వేసేస్తున్నాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయాక రెడీ అయ్యాక పెడతానండి. 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి, సమానంగా ఉడుకుతుంది. ఇలా విడిపోయినట్టు వస్తుందండి. చూడండి, ఇంకా కొంచెం అవ్వాక బాగా పెడతానండి, విడుతుందండి కుదురుగానే. నూనె ఎక్కువైంది. బరిసిరా ఉప్మా అండి. ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మీరు చూసాను. చూడండి, 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేయాలండి. ఇలా విడిపోతుందండి. దీంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. బిర్యానీ ఇంకో రోజు చేస్తాను చూసి. కానీ మీరు ఎవరైనా సరే నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.